నీకు తెలుసా, మన చుట్టూ ఉంటే అనేక రకాలైన పక్షుల వలన మనకి చాలా ఉపయోగాలున్నాయని. అయితే ఈ వీడియోలో మానవ జీవితానికి పక్షులు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో తెలుసుకుందాం. పక్షులు మానవ జీవితంలో వివిధ మార్గాలలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని చెప్పాలి. నంబర్ 1, సమతుల్యతను కాపాడుకోవడానికి పక్షులు అవసరం. ఇవి తెగుళ్లు మరియు కీటకాలను నియంత్రిస్తాయి. పువ్వుల మొక్కల పరాగ సంపర్కానికి సహాయపడతాయి, తద్వారా ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదం చేస్తాయి. నంబర్ 2, సాంస్కృతిక ప్రాముఖ్యత అనేది పక్షులకి అనేక సమాజాలలో ఉంది. పక్షులు తరచుగా కళ, సాహిత్యం మరియు సంగీతంలో కనిపిస్తాయి. స్వేచ్ఛ, శాంతి మరియు ప్రేమకు పక్షులు చిహ్నాలుగా పరిగణిస్తారు. నంబర్ 3, చిలుక మరియు పావురం వంటి కొన్ని జాతుల పక్షులు సహచర జీవులుగా మన సమాజంలో మనతో పాటు జీవిస్తూ బలమైన బంధాన్ని కలిగి ఉంటాయి. నంబర్ 4, చూడటం అనేది మన జీవితంలో చాలా ప్రసిద్ధి పొందిన అభిరుచి. పక్షులను చూడటం అనే అభిరుచి 18వ శతాబ్దం నుంచి ఉంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు వాటి గూడులని చూడటం, గమనించడం వంటివి మన మనస్సుకి చాలా ప్రశాంతత ఇస్తుంది. నంబర్ 5, మన జీవన శైలిలో ఆహారం అనేది చాలా ముఖ్యమైన అంశం. మన శరీరానికి కావలసిన ప్రోటీన్ మనకి పక్షుల నుంచి లభిస్తుంది. నంబర్ 6, విద్య మరియు పరిశోధనలో భాగంగా పక్షులు మనకి బాగా ఉపయోగపడతాయి. జీవావరణ శాస్త్రాన్ని పరిశోధించడం కోసం, పిల్లలకి బోధించడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాము. నంబర్ 7, మన ప్రపంచంలో 10,000 రకాల జాతులకు పైగా పక్షులు ఉన్నాయి. సుమారుగా 50 బిలియన్లకు పైగా పక్షులు ఉన్నాయి.
8. ప్రపంచంలో ఉన్న మనుషుల బరువు కన్నా పక్షుల బరువు దాదాపుగా 100 రెట్లు ఎక్కువ. మనుషుల కన్నా దాదాపు 1000 రెట్లు ఎక్కువగా ఆహారం పక్షులు తింటున్నాయి. నంబర్ 9. పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. ఇది కేవలం 5 సెంటీమీటర్లు ఉంటుంది. పెద్ద పక్షి ఉష్ణ పక్షి. ఇది 9 అడుగుల ఎత్తు, 145 కేజీల బరువు ఉంటుంది. నంబర్ 10. పక్షుల గురించి మన పూర్వీకుల కాలం నుంచి పురాణాలలో అనేకమైన ప్రాచీన గ్రంథాలలో రాయబడింది. మనం మన జీవితంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే పక్షులను కాపాడుకోవాలి.